మీ అందరికీ ఆరాధనలో చేరి దేవుని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు చేరిన చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారందరికీ ప్రభునామమున ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నీతో ఉంటే జీవితం వేదనైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం బాటేదైన రంగుల పయనం. చాలా 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 అర్థవంతమైనటువంటి మాటలు ఇవి. దేవుడితో ఉంటే మన జీవితము పరిమళ సువాసనగా ఉంటుంది, పరిమళ వాసనగా ఉంటుంది. దేవుడు మనతో ఉంటే, మనము దేవునితో ఉంటే ఎంత సంతోషమో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అందుకే రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఈరోజు మనం నేర్చుకోబోయే మాట, మనుషుల యొక్క చూపు దేవుని చూపు. మనుషుల యొక్క చూపు దేవుని చూపు, ఈ రెండింటి గురించి మనం నేర్చుకుంటున్నాం. మనుషులు చూసేటువంటి చూపు వేరే, దేవుడు చూసేటువంటి చూపు వేరే. ఒక మనిషిని మనం చూసినామంటే ఏం చేస్తుంటామో, ఏం మాట్లాడుతున్నామంటే ప్రజెంట్ టెన్స్ మాత్రమే మనం మాట్లాడుతుంటాం. ఒక మనిషి గురించి, ఒక మనిషి గయ్యాలి అనుకోండి, ఏం చెప్తాం తెలుసా? ఆమె చాలా గయ్యాలి అని ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం చెప్తాం. ఒక మనిషిని మనం చూస్తే ఏం చెప్తుంటామంటే, చిన్న బిడ్డలు తీసుకున్నాం అనుకోండి, ఆ చిన్న పిల్లలతో మనం అంటాం, ఏం చెప్తుంటామంటే ఈ పాప బాగా చదువుకోవాలండి, బాగా చదువుకొని గొప్పది కావాలని కోరుకుంటున్నాము అని మాత్రమే మనం అంటాం. ఫలాని డాక్టర్ అవుతుందని ఖచ్చితంగా ఎవరైనా చెప్తారా? ఫలాని ఇంజనీర్ అవుతుందని ఎవరైనా చెప్తారా? ఫ్యూచర్ ఎవరైనా చెప్పగలమా? పాస్ట్ టెన్స్ చెప్తాము, ఒక ప్రజెంట్ టెన్స్ చెప్తాం, కానీ ఫ్యూచర్ మనం చెప్పడానికి మన చేత కాదు. వెనక స్థితి కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు ఆమె గయ్యాలండి, ఇప్పుడు బాగా మారింది. ఇంతకుముందు అతడు నరహంతకుడు, ఇప్పుడు మారినాడు అని చెప్పొచ్చు, కానీ మారుతాడు అని చెప్పడానికి ఎవరికి వీలు లేదు, ఎవరు చెప్పలేరు. అందుకే మనుషుల చూపు ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది, దేవుని చూపు మరోలాగా ఉంటుంది. ఒక శిల్పకారు ఏం చేసినాడంట, ఒక పెద్ద బండరాతి దగ్గరికి వెళ్తూ తనతో పాటు తన పరివారాన్ని, అంటే శిల్పకారి తన మిత్రులను తీసుకొని వెళ్తున్నాడంట. వెళుతూ ఒక పెద్ద మంచి రాతి బండం చూసినాడు. ఆ రాతి బండం చూసినప్పుడు ఆ శిల్పకారి పేరు ఏమంటే మైకేల్ యాంజిలో అని అతని పేరు మైకేల్ యాంజిలో అని అతను ఒక శిల్పాన్ని చూసినాడంట. అంటే ఒక రాయిని చూసినాడు. అతనితో పాటు ఉండే వాళ్ళు కూడా ఆ రాయి దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆ రాయిని చూసి ఏమనుకున్నాడంట, ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి చిత్రము దీంట్లో ఉంది అన్నాడంట. ఏమన్నాడు? అద్భుతమైనటువంటి చిత్రము దీంట్లో ఉంది అని. అతనితో పాటు ఉండే వాళ్ళందరూ అడిగినట్ట, అయ్యా మైకేల్ యాంజెలో, నీవేమో అందరము ఒక బండరాతిని చూస్తున్నాము, నువ్వేం చెప్తున్నావు ఒక మంచి శిల్పము దీంట్లో ఉంది అంటున్నావు, ఏంటి కారణము అని చెప్తే ఆయన అన్నాడంట, ఆ రాయిని తీసుకురండి అని చెప్పి అతను పని చేసే చోటుకి తీసుకుపోయి ఒక మంచి శిల్పాన్ని చెక్కినాడు. ఆ శిల్పము చెక్కినటువంటి వ్యక్తి మైకేల్ యాంజిలో. అతను ఏ శిల్పం చెక్కినాడంట? మోషే యొక్క చిత్రాన్ని చిత్రీకరించినాడంట. ఏ చిత్రం అది? మోషే ముఖ చిత్రాన్ని చిత్రించినాడు. అది ఇప్పటికి కూడా ఆ దేశంలో ఉంది అని చరిత్రలు చెప్తున్నాయి. అంటే మనుషులు, అక్కడ ఉండే వాళ్ళు చూసే చూపు దేని చూస్తున్నారు? బండరాతిని మాత్రమే చూసినారు. కానీ శిల్పకారుడు ఏం చేస్తున్నాడు? అదే తయారైన తర్వాత దాంట్లో వచ్చే ఒక శిల్పాన్ని చూస్తున్నాడు. మనుషులు కూడా కేవలం పై రూపాన్ని, పైదాన్ని చూస్తారు, కానీ ఫ్యూచర్ని ఎవరు కూడా చెప్పలేరు. శిల్పకారుడైతే చేసే సమర్థం ఉంది కాబట్టి, చేసే శక్తి ఉంది కాబట్టి అతను ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని చెప్పగలిగినాడు. కానీ వేరే వాళ్ళకి అది చెప్పడానికి అంత జ్ఞానము వారిలో లేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదివిన లేఖన భాగంలో నుంచి చూస్తే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చూడండి, అందుకు అననీయ ప్రభువా
యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడు. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయినటువంటి అననీయాకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అననీయా, సౌలు అనేటువంటి వాడు కనుచూపు లేక పడి ఉన్నాడు, నీవు అతని దగ్గరకు వెళ్ళు అని చెప్పినప్పుడు సౌలు చెప్తున్న మాట, అందుకు అననీయ దేవునితో చెప్తున్నాడు. అందుకు అననీయ ఏమంటాడు? ప్రభువా, ఈ మనుషుడు ఈ సౌలు అనేటువంటి ఇతడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలా. ఈ యొక్క అననీయ సౌలులో ఏం చూస్తున్నాడు? కీడు చేసేటువంటి హృదయాన్ని చూస్తున్నాడు. మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. అననీయ కేవలము ప్రజెంట్ టెన్స్ మాత్రమే చూస్తున్నాడు. ఈ యొక్క సౌలు ఏం చేసేవాడంట? అనేకులకు ఏం చేసేవాడు? మంచి చేసేవాడయ్యా, అయ్యా కీడు చేసేవాడయ్యా. చాలా మంది మనుషులను చూసినప్పుడు చెప్తుంటారు, ఇతడు చాలా చెడ్డవాడు, చాలా కీడు చేసేవాడు, చాలా పనికిమాలవాడు, ఇతడు ఏమిటికి పనికిరాడు అని చెప్తుంటారు. అదే విధంగా అననీయ కూడా దేవునితో చెప్తున్నాడు, దేవా, ఇతడు అనేకులకు దేవుని పిల్లలకు ఏం చేసినాడు? కీడు చేసి ఉన్నాడని. అతని గూర్చి అనేకుల వలన నేను విన్నాను. అంటే మనం అనుకుంటాము, పోయి ఇట్టోని కాడ పంపిస్తున్నాం కదా నాయన అని అనుకుంటాం కదా. సౌలు ఎటువంటి వాడు? తన పిల్లలను చంపినటువంటి వాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఎవరు ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే, ఎవరు కూడుకున్నారని తెలిస్తే అక్కడ వెళ్ళి చంపేటువంటి వాడు ఎవరు? సౌలు. అది అతని ప్రస్తుత జీవితం. ఆ ప్రస్తుత జీవితాన్ని గురించి విన్నటువంటి అననీయ అంటున్నాడు, ప్రభువా, ఇతడు ఎంతో మందికి కీడు చేసినాడు, ఎంతో మందికి ఏం చేసినాడు? అతని వలన నేను విన్నానని చెప్పగా, ఇక్కడను యెరూషలేములో అనేకులకు కీడు చేసినాడు, మరి దమస్కులో కూడా అనేకులకు కీడు చేయవని వచ్చినాడు. ఇక్కడ కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన ఏం పొందినాడంట? అధికారము. ఉదాహరణకి మీ ఇంట్లో కరెంటు కట్ చేయడానికి వచ్చిన అనుకోండి, మీరు కరెంట్ బిల్ కట్ చేయలేదు అని కట్ చేయడానికి ఎప్పుడు వస్తాడు? మీరు కరెంటు బిల్ కట్టినప్పుడా కట్టనప్పుడా? గట్టిగా చెప్పాలా. ఎందుకు వస్తాడు? అధికారంతో వస్తాడు అప్పుడు. ఎందుకంటే నువ్వు కట్టలే కాబట్టి, కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి వాడు అధికారికంగా వచ్చి నీ కరెంటు బిల్లు కట్ చేస్తాడు. ఒకవేళ నువ్వు కట్టినా కూడా అతడు కట్ చేయడానికి వచ్చినాడు అనుకో, నువ్వేమంటావు? ఎంత కట్ చేస్తావు? కట్ చేయి, నీ చేయి ఇరగొడతా, కరెంటు బిల్లు కడితే కూడా కట్ చేస్తావా అంటావు. అంటావా? నువ్వు కాలు పెట్టు, నీ కథ చెప్తావు. చూడు, కావాలంటే కట్ చేసినారు, కట్టినా చూడు కరెంటు బిల్లు అంటాం. కట్టకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు కడితే ఫోన్ పేలో కొడుతుంది. చాలా మంది ఇంటుంటారు అప్పుడప్పుడు మన ఏరియాలో. ఫోన్ పే ఇప్పుడే కొట్టిస్తాం మా ఆయనతో, అందరూ కట్ చేయొద్దన్నా అనుకుంటారు కదా. అంటే కట్టకపోతే అనుకోవాల్సి వస్తుంది, కట్టితే వాడు మన మాట అడగాల్సి వస్తుంది. ఇప్పుడు సౌలు కూడా అధికారుల చేత ఏం పొందినాడు? అధికారం పొందినాడు. ఎందుకు అధికారం పొందినాడు? ఎట్లయితే కరెంటు బిల్లు కట్ చేసేతోడు కట్ చేయడానికి అధికారులతో అధికారం పొంది వచ్చినాడో, అధికారుల దగ్గర నీ పేరు వచ్చింటది, నీ మీటర్ నంబర్ వచ్చింటది, అందుకే నీ ఇంటి కాడికి వచ్చి కరెక్ట్ వాడు కట్ చేయడానికి పోతాడు. ఈ సౌలు కూడా అధికారం పొంది అక్కడ తన ప్రజలను శిక్షించుటకు, వారిని హింసించుటకు బయలుదేరి ఉన్నాడు అని ఆ ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్తున్నాడు. మనుషుల యొక్క ఆలోచన, అననీయ ఆలోచన ప్రభు అయిన యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు చూడండి, అందుకు ప్రభు, అయ్యా అననీయ, నీవు వెళ్ళు, నా మాట విని వెళ్ళు. నీ రూట్ వేరు, నా రూట్ వేరు. నీకు కేవలం సౌలు గురించి అంతే తెలుసు. ఏమని? హింసకుడు, దూషకుడు, నరహంతకుడు అని మాత్రమే తెలుసు. అయినా నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళు. దేవుడు ఎటువంటి వాడు?
ఫ్యూచర్ ఆలోచించేవాడు, మనుషులు ప్రజెంట్ టెన్స్ ఆలోచించేవాడు. మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, అస్సలు మేము అనుకోలేదండి మా పాప ఇంజనీర్ అవుతుందని, అస్సలు ఊహించలేం మా పాప డాక్టర్ అవుతుందని. కొన్నిసార్లు అనుకుంటే డాక్టర్ అవుతుంది అనుకున్న పిల్ల ఏమైంది, డాక్టర్ అవుతాడన్న పిల్ల ఏమైంది, ఇంట్లో పని చేస్తుంది చూడమ్మా చదువు చదవకుండా. నేనేమో డాక్టర్ కావాలనుకుంటే కానీ ఇంట్లో అంట్లు దోమనిక పోతుంది చదవకుండా. ఇంట్లో పని చేస్తుంది, అంట్లు దోమతుంది, చదువే అప్పదు అనుకుంటే పెద్ద డాక్టర్ అయింది అంటాం. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. ఇప్పుడు సౌలుకు దేవుడు చెప్తున్నాడు, అననీయకు నువ్వు వెళ్ళు అననీయ, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు నువ్వు బయలుదేరు అననీయ. అతను కేవలము నరహంతకుడు అనుకుంటావు, కానీ నేను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నా, నా ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి, నన్ను హింసించడానికి ఏదైతే పూనుకున్నాడో నా కోసము నా సేవ చేయడానికి నేను అతన్ని ఏం చేసినాను, ఏర్పరచుకొని ఉన్న సాధనము. సాధనము అంటే ఆయుధమై ఉన్నాడు. ఇంతకుముందు సౌలు ఏమి ఉపయోగించినాడు ప్రజల్ని హింసించడానికి, కత్తి ఉపయోగించినాడు, ప్రాణాలు తీసినాడు కదా. ప్రాణములు తీసినటువంటి సౌలునే ఆయుధంగా వాడుకుంటున్నాం చూడండి. ఇప్పుడు సౌలు చేతిలో ఉండే కత్తి గొప్పదా, సౌలు గొప్పదా? దేవుడు ఎవరు వాడుకుంటున్నాడు? కత్తి పనికిరాదు, ఇంకా సౌలే కత్తి. ఆ కత్తినే ఉపయోగించుకుంటాడు దేవుడు. నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను అతనిని సాధనముగా చేసుకొని ఉన్నాను. నీవు ప్రజలను హింసించడం చూసినావు అననీయ, నేను నా కోసం ఎన్ని శ్రమలు పడాలో నేను అతన్ని ఏర్పాటు చేసుకుంటున్నా. బాగా వింటున్నావా ఈ మాటలు? మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. అననీయ ఏ చూపు చూస్తున్నాడు? నరహంతకుడయా, ప్రజలను హింసించినాడు, ప్రస్తుతం కూడా హింసించడానికి వచ్చినాడు అని ప్రజెంట్ టెన్స్ చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తాడు? అతను నరహంతకుడు అయినా నేను అతన్ని ఏర్పాటు చేసుకుంటున్నా. ఎందుకోసము? నా పని కోసం ఒక సాధనముగా నేను ఏర్పాటు చేసుకుంటున్నా. అతడు నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇప్పుడు చూపిస్తా. అప్పుడు ఆయన చూపించినాడు కదా, శ్రమలు ఎన్ని కష్టాలు ప్రజలకు చూపించినాడు కదా. ఇప్పుడు నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తా. అందుకే మన చూపు ఎప్పుడు వేరుంటది, దేవుని చూపు వేరుంటది. మన చూపు అప్పుడప్పుడు విషపు చూపు వస్తుంది మనుషుల మీద, కానీ దేవుని చూపు ఎప్పుడు కూడా ఎట్టుంటది మన మీద? నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటది. దేవుడు చూపు చూడడం వేరే చూస్తే ఈ భూమి మీద మనం మిగలం. ఆయన కరుణా సంపన్నుడు కాబట్టే ఇంకా మనం బ్రతుకున్నాం. ఆయన దయా సంకల్పముడు కాబట్టే ఇంకా ఇప్పటి వరకు మనం జీవిస్తున్నాం. మనం ఎప్పుడు ఎవరమంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. నిన్న ఏ రోజు ఎట్లున్నామో తెలియదు. నిన్న ఆరోగ్యంగా ఉండేవారు ఈరోజు అనారోగ్యంగా ఉంటారు, ఈరోజు అనారోగ్యంగా ఉండేవారు రేపు ఆరోగ్యంగా ఉంటారు. మన చూపు వేరే, దేవుని చూపు వేరే. మన దృష్టి వేరే, దేవుని దృష్టి వేరే. అర్థమైందా? ఇప్పుడు సౌలు గురించి అననీయ ఏం చెప్పినాడు చెప్పండి. అయ్యా, అతడు నరహంతకుడు, నీ ప్రజలను హింసించడానికి వస్తున్నాడని అనేకుల ద్వారా నేను విన్నాను. అతని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుడు ఏమన్నాడు? అననీయ, నువ్వు వెళ్ళు, అతడు నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తా. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస ఏం కలిగింది? కొంచెం కాదు, చాలా గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయి. ఎందుకు చెదిరిపోయినారు? ఏమి కలిగింది? గొప్ప హింస. ఎవరి ద్వారా
సౌలు హింసకుడు, దూషకుడు, నరహంతకుడు. ఇది ప్రజెంట్ టెన్స్. కానీ యేసు ప్రభు ఏమంటాడు? నేను అతని కోసము, నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతన్ని ఏర్పరచుకున్న సాధనము. దేవుని చూపు వేరే, మనుషుల చూపు వేరే. మరి అదే అధ్యాయంలో చూస్తే 9వ అధ్యాయం, మరి 9వ అధ్యాయము 1-2 వచనాలు. బెదిరించుటయు, ఇంకా ఏం చేసినాడంట? సౌలు బెదిరించినాడు, హత్య చేయటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి స్త్రీలనైనను పురుషులనైనను కనుగొని ఎడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు సమాజము వారికి పత్రికలు ఇచ్చెను. హత్య చేసేవాడు ఎవరు? సౌలు. ఇదంతా అతని ఫ్యూచర్ టెన్స్ అని యేసు ప్రభు మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు. 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో ప్రభువు దర్శనమందు అననీయాతో చెప్తున్నాడు. అననీయా అని అతన్ని పిలువగా అతడు ప్రభువా నేనున్నా. అననీయ ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. అననీయా అని పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభువా నేను ఉన్నాను అనేను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని మీదికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? అననీయ, నన్ను హింసించిన సౌలు నా కోసము ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఇది అననీయకు తెలుసా? ఎవరు చెప్తున్నది ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. తార్సు వాడైన ఇంట అననీయ సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, క్షమించమని కోరుతున్నాడు. ఎందుకు అంటే అతన్ని నేను ఏర్పరచుకుంటున్నా. ఎందుకంటే అతని నా పని కోసం ఒక సాధనమై ఉన్నాడు కాబట్టి, నా పని కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తా అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనుషుల చూపు వేరు, దేవుని యొక్క చూపు వేరు. మరి ఆదికాండంలోనికి పోదాం. ఆదికాండంలోనికి వెళ్ళడానికి ముందుగా 1 సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే, యెష్షయికి కుమారులు ఉన్నప్పుడు ఆ యెష్షయి కుమారులలో దావీదుని గురించి మనం చూస్తున్నాం. చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము 10వ వచనం నుంచి. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు, దైవజనుడైనటువంటి సమూయేలు అభిషేకించడానికి, దేవుని పని కోసం అభిషేకించడానికి యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యెష్షయి తన 7 కుమారులను పిలువగా సమూయేలు యెహోవా వీరిని ఏం చేయలేదు? ఎంతమంది కొడుకులని? 7 మంది కొడుకులని దేవుడు కోరుకోలేదు. మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడగగా యెష్షయికి తెలుసు సమూయేలు అభిషేకించడానికి యెష్షయి ఇంటికి వస్తున్నాడని తెలిసి కూడా దావీదును పిలిచలే. దావీదు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర లేడు. ఎక్కడ పోయినాడు? అతని పని మీద అతను పోయినాడు. దావీదు ఏం పని చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. పాపం దావీదుకు ఏమంటారు? దావీదుకి విలువ లేదు. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే లెక్కలేను ఇంట్లో పెట్టుకోరు, ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. కొన్ని పెళ్లి చూపులు జరిగినప్పుడు వాళ్ళు లేరా అంటే ఉంటే లేకుంటే వాళ్ళతోనే లే, జరగలే పెళ్లి చూపు అంటారు. ముఖ్యమైన అయితే వచ్చేంత వరకు ఉండాలబ్బా, ఆయన వచ్చేంత వరకు కష్టంగా ఉండాలా అంటారు. విలువ లేనోనికి ఏం చేస్తారు? సత్యరాజన వస్తారా లేకుండా లేదు అయిపోయింది పెళ్లి చూపులు. కానీ
ఆ అమ్మాయికి 5 మంది కదా అన్నోళ్ళు, చిన్నోడు రానిలేక వాంతో ఏం లేవు, వాడు పనికి మాలోడు, వాడు వస్తే ఒకటి రాకుంటే ఒకటి కదా. అదే వీళ్ళు ఉన్నోడు ఉంటే వాళ్ళు రావాల్సిందే, నువ్వు రాకుంటే పెళ్లి చూపులన్నా క్యాన్సిల్ చేస్తాం కానీ వాళ్ళు రాకుంటే మాత్రం జరిగేదే లేదు అంటాం. ఇప్పుడు అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు దావీదు ఆడ ఉన్నాడా లేడా? లేడు. సమూయేలు అడుగుతున్నాడు, నీ కుమారులు అయ్యా యెషయా గారు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడగగా, ఇంకను ఎవరు కడసారి వాడు చివరోడు ఉండాలి, లాస్ట్ వాడు. అయితే వాడు ఏం కాస్తున్నాడు? వాడు గొర్రెలు కాస్తుంటేనేంలే, వాడు గొర్రెలు కాయనికి పోయినాడు. గొర్రెలు కాస్తుంటే ఎప్పుడు వస్తారు? 10 గంటలకు పోయి మధ్యాహ్నం 1 గంట కల్లా వస్తారు కదా. ఎన్ని గంటలకు వస్తారు? చాలా మంది తెలుసో లేదో, సాయంత్రం వస్తారు. మన గొర్రెలు ఎంట పెట్టుకోండి. వాడు గొర్రెలు కాయనికి పోయినాలి వాటితోనేమి అన్నట్టుగా చెప్తున్నాడు యేషయ్య. తండ్రి దృష్టిలో ఈ కుమారుడు ఎట్లున్నాడు? గొర్రెలు కాసే వాడిని లెక్కలే ఉన్నాడు. తండ్రి చూపు దావీదు గొర్రెలు కాస్తాడు అంతే, కానీ దేవుని చూపు వేరే దావీదు మీద. అందుకు సమూయేలు, నువ్వు వాడిని పిలిచాయా? ఎవరిని? గొర్రెలు కాస్తోని పిలుచు. అందరు డింగిరిమంటారు కదా. 7 మంది ఉంటే కూడా ఎవరిని పిలవమంటున్నాడు? గొర్రెలు కాసి దావీదుని పిలవమంటున్నాడు. మనుషుల చూపు వేరే, దేవుని చూపు వేరే. మనుషుల దృష్టిలో, తండ్రి దృష్టిలో, అన్నల దృష్టిలో దావీదు లెక్కలో ఉన్నాడా? లెక్కలేనోడుగా ఉన్నాడా? లెక్కలేనోడు ఉన్నాడు. కానీ దేవుడి దృష్టిలో గొప్పవాడు కాబట్టే, అతని ఒక ఉన్నతమైన పని కోసం వాడుకోవాలి కాబట్టే దావీదును పిలవని చెప్పగా, అతడు వచ్చి వరకు మనం ఇక్కడనే లేట్ అయింది లేదా కట్టు తాలి అంటే రావాల్సిందే. మా అమ్మ రావాలా, మా నాన్న రావాలా? అమ్మ నాన్నల మీద ప్రేమలు కట్టు అంటే ఇంకా కట్టేదే. పెళ్లి కొడుకు తండ్రి రావాలంట, పాపం పెళ్లి కూతురు తండ్రి రావాలంట. ఎదురు చూస్తారా లేదా? ఒకవేళ అమ్మాయి మా నాన్న రాకుంటే అమ్మాయిలు కట్టండి అని కట్టించుకుంటారా? మా నాన్న రాకుంటే అమ్మాయిలే అని. ముఖ్యమైన ఖచ్చితంగా ఉండాలా, అవునా కదా? అందుకంటాడు వాడిక్కడికి వచ్చే వరకు మనము ఏం చేద్దాము? పనికి మాలవాడు గొర్రెల కాపరని తీసి పారేసినటువంటి దావీదు విషయంలో దేవుని చూపు చూడండి ఎంత గొప్పదో. దావీదు లెక్కలేని తనముగా చూసినటువంటి తండ్రి, అన్నలు అందరిని కూర్చోబెట్టినాడు దావీదు వచ్చే వరకు. దావీదు వచ్చినప్పుడు ఏం చేసినాడు చూడండి. అతడు వాణిని పిలువనంపించి లోపలికి తోడుకొని ఇంటిలోనికి వచ్చెను. అతడు కర్రని వాడును. ఎర్రని వాడు ఉందా? గొర్రెల కాస్తోళ్ళు ఎట్టుంటారు ఎక్కువ. మా ఊర్లో గొర్రెల కాస్తోడు అంటే నాకు మా ఊర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బురదోడు అని. వాని పేరే ఏమో తెలియదు కానీ బురదోడు అని పెట్టినారు. గొర్రెల కాస్తోళ్ళు ఎండలకి కాలి ఎండకు పోయి ఎట్టుంటారు? వాళ్ళు నల్లగా ఉంటారు. సామాన్యంగా తెల్లగా ఉండదు, వాళ్ళు తక్కువ. కానీ దావీదు ఎట్లుంట? ఎర్రని వాడును. ఏ నేత్రాలు? చక్కని నేత్రాలు. మామూలుగా కళ్ళు స్త్రీలకు అందం ఉంటాయి, కానీ దావీదు కళ్ళు ఎట్లుంటాయంట? చక్కని నేత్రాలు, చక్కని కళ్ళు, ఎర్రని వాడు, చూచుటకు ఎట్లుంటాడంట? సుందరమైనోడు. కానీ వీళ్ళకి మాత్రం ఎట్టకనమాడు. యేషయ్యకి వాళ్ళ కుమారులకి లెక్కలేంతనం. వాళ్ళ చూపు వేరే. ఇంట్లో కూడా డబ్బు ఉంటే ఒక రకం చూస్తారు, డబ్బు లేకుండా ఒక రకం చూస్తారు. డబ్బు ఉన్నోడు వచ్చి కూర్చో, డబ్బు లేనివాడు వస్తే కూడా కూర్చో అని కూడా అన్నారు. వాడు వచ్చినాడంటే రానిలే, వాడు వచ్చినాడు వాడా ఎందుకు రానిలే అనేది ఎట్టుంది, వాడా అనేది ఎట్టుంది. వాడు వచ్చినాడంటే అంటనా అని లేచిపోయి కలుసుకొని కౌగిలించుకొని పిలుస్తాడు. డబ్బున్నోని. డబ్బు లేనోని చిన్న చూపు చూస్తారు. మనుషుల చూపు వేరే, దేవుని చూపు. ఈరోజు మనం నేర్చుకుంటున్నది అదే.
మనుషుల చూపు చూసేది వేరే, దేవుని చూపు వేరే. ఇప్పుడు దావీదును తండ్రి కుమారులు చూసిన చూపు వేరే, దేవుడు చూస్తున్న చూపు వేరే. అతడు లోనికి రాగానే అతని కన్నులు చక్కని నేత్రాలు, ఎర్రని వాడు, సౌందర్యం గలవాడు కాబట్టి అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించుమని చెప్పుగా వాని సహోదరుల ఎదుట వాణిని అభిషేకము ఎవరిని? ఎవరైనా గొర్రెల కాపరి. గొర్రెల కాపరిని దేవుడు ఏం చేసినాడు? అభిషేకం చేసినాడు. మనుషుల దృష్టిలో అతడు కేవలం గొర్రెల కాపరి మాత్రమే. కానీ దేవుని దృష్టిలో దావీదు వంశములో ఎవరు పుట్టాలని ఉంది? యేసు ప్రభు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడా, నజరేయుడైన దావీదు వంశములో నుండి క్రీస్తు రావాలని దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చూపు ముందు చూపు, మనుషుల చూపు ప్రస్తుత చూపు. ఇశ్రాయేలీల గోత్రానికి ఆయన రాజుగా కావాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మహారాజుగా చూడాలనుకున్నాడు దావీదుని దేవుడు. అన్నలు గొర్రెల కాపరిగా చూసినాడు, దేవుడు మహారాజుగా చూడాలనుకున్నాడు. ఎంత గొప్ప చూపు చూడు దేవుని చూపు. ఇంకా ఒక మాట చదువుకున్నాం చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనం. అన్నలు చెప్తున్నాడు, ఒరే నువ్వు ఎవరే, నీ హృదయము నీ గర్వము చాలా గొప్పది రా అంటాడు వాళ్ళ అన్న పెద్దన్న. 1 సమూయేలు 17:28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఏలీయాబుకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి గొల్యాతు ఆ యొక్క ఊరి మీదకి వచ్చి సవాలు విసిరి, నా మీదకి యుద్ధం చేసేవాడు ఎవరో రండి అని సవాలు విసిరినప్పుడు సౌలు రాజుతో సహా ఆ దేశస్తులందరూ భయపడి గడగడలాడిపోయినాడు. ఆ వార్త ఎవరు విన్నారు? గొర్రెల కాపరి అయిన దావీదు విన్నాడు. విని అక్కడికి ఆ మాటలాడుకుంటున్న చోటుకు వచ్చినప్పుడు ఆ మాటలన్నీ పెద్దన్నకి వినబడినాయి. వినబడినప్పుడు ఏమంటారు చూడండి, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో ఏ గొర్రెల కష్టోరా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చినా, నీకేం పనిరా ఇక్కడికి? ఈ యుద్ధంలో ఎంతో మంది యుద్ధం చేయలేక భయపడి వాని దెబ్బకి గడగడలాడిపోతుంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు రా గొర్రెల కాపరి? అన్నల చిన్న చూపు చూడు. అన్నల చూపు వేరే, దేవుని చూపు వేరే. అక్కడికి రావాలని ఎవరు నిర్ణయించినారు? దేవుడే పంపించినాడు. ఆ గొర్రెలు ఏం చేసిరా? నీ గర్వం నాకు తెలిసిపోయింది రే. నువ్వు గొర్రెలు ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చినావా? ఆ గొర్రెలు ఏం చేసిరా? నీ గర్వమును నీ చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూడడానికి వచ్చినావరా? అందుకు దావీదు నేనేం చేస్తాను? మాట మాత్రం మాట్లాడితే అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరియొకని ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, నేను వానితో పోట్లాడుతా అంటాడు రాజుతో. అప్పుడు రాజు అంటాడు చూడు, 15వ అధ్యాయం 23వ వచనం. సరే 33 మా 1 సమూయేలు 17:33. సౌలు ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. చూడండి, సౌలు దృష్టిలో దావీదు ఎటువంటి వాడుగా కనపడుతున్నాడు? బలము లేనోడు, చిన్నోడు. కానీ దేవుని దృష్టిలో అందుకే అంటారు దావీదు, వీడంతా ఫిలిష్తీయుడు. నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఎలుగుబంటిని సింహాన్ని ఏం చేసినా నేను చీల్చి పక్కన పారేసిన. వీడెంత వీడు? ఆ రెండులలో భయపడుతున్నారు. వాయబా
ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఈ దావీదు అని. ఇంకో మాట అన్నాడు దావీదు, ఏమన్నాడు? యుద్ధం నాది కాదు యెహోవాదే. ముందు చూపు గలవాడు దేవుడు. ఈ గొర్రెలు కాసే దావీదుని రాజుగా చేయాలనుకున్నాడు దేవుడు. మనం అందుకే అంటాం అప్పుడప్పుడు, అస్సలు మా ఓడు ఇంత గొప్పోడైతే అని ఏ రోజు కూడా మేము ఊహించనేలే. ఇది గాడిదైతాడు అనుకుంటే కానీ ఏమైనాడు? గంధపు చెక్క అయినాడమ్మా మా ఓడు. గాడిదైతోడు ఏమైనాడు? గంధపు చెక్క అయినాడు. మా ఓడు అస్సలు పనికి వాళ్ళ అవుతాడు అనుకున్నా కానీ ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించి ఇది మళ్ళీ లాస్ట్కి ఏమంటాం? గాడిదైతోడు అన్నాడు, దేవుడు దీవించినాడు. ఇదంతా ఎవరి ఆశీర్వాదము? దేవుని ఆశీర్వాదమే అంటాం. అందుకే ఎప్పుడైనా మనుషుల చూపుని మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. మనుషులు చూసే చూపులు రకరకాలుగా ఉంటాయి. మనుషులు చూసే చూపు రకరకాలుగా ఉంటుంది. మనుషుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. కానీ దేవుని చూపు ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. అందుకే ఏమంటారు? సౌలు దావీదును చూసి 33 వచనం, సౌలు వానితో పోట్లాడుటకు నీకు బలం లేనోడా? నువ్వు బలం లేనోడా? నువ్వు వచ్చి ఈ ఫిలిస్తీని ఎదుర్కొంటావా? నేను ఒక రాజుని ఊరుకో కూర్చొని చూస్తున్నా, నీకు బలము చాలదు, నువ్వు చిన్న పిల్లోని రా, నువ్వు రావద్దు ఇడికి అని అంటాడు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు దావీదుతో నేను ఇప్పుడు దావీదుకి రోషం వచ్చింది. నన్ని బాలుడు అంటావా? నన్ని బలం లేనోడు అంటావా? నేను ఎవరిని తెలుసా? సౌలు కూడా అడలైంటది. నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రెను తీసుకొని పోయేటప్పుడు నేను దాన్ని ఏం చేసిన? ఉరికిచ్చి చంపేసిన. దాని నోట నుండి నా గొర్రెను నేను విడిపించినాను. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి, ఇది నా గొప్పతనం. ఎవరిచ్చినారు బలం? సౌలు ఏమంటాడు? బలము లేను అని. నేను సౌలు చూపు వేరే దావీదు మీద, దేవుని చూపు వేరే. ఎవరిచ్చినారు ఈ బలం? మనుషులా? అందుకే మొట్టమొదటి అన్నాడు, యుద్ధము నాది కాదు యెహోవాదే. మనుషుల చూపు ఎప్పుడు వేరే ఉంటది. మనుషుల చూపు ఎప్పుడు చెడిపోతాడో వీడు, ఎప్పుడు చెడిపోతుందో ఈ పిల్ల అనుకుంటారు. కానీ దేవుని చూపు ఎప్పుడు బాగుపడాలని ఉంటుంది మన మీద. అందుకే దేవుని చూపు వేరు, మనుషుల చూపు వేరు. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నుండి ఆ గోత్రములలో ఏమైనాడు? 40 సంవత్సరాలు ఏలినాడు. ఎవరు? దావీదు. ఏలిపోయి ఏం చేసినాడు? దావీదు వేరు చిగురు నుంచి ఎవరు వచ్చినాడు? యేసు ప్రభు వచ్చినాడు. ఇది ఎవరి ప్రణాళిక? ఎవరి చూపు? తండ్రి అయిన దేవుని చూపు అయింది. అందుకే మనము ముందు చూపు కలిగి ఉండాలి. దేవుని చూపుని మనం చూడాలి, కానీ మనుషుల చూపు కాదు. ఇంకొక మాట చూడండి, యోసేపు గురించి చూద్దాం మనం ఇప్పుడు. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యోసేపు అన్నల యొక్క చెడుతనము సమాచారము తండ్రికి చెప్పేవాడు. చదవండి 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఈయన కూడా ఏం చేసేవాడు? పాపం అన్నలతో కలిసి మందను మేపేవాడు యోసేపు. అతడు చిన్నవాడై తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచు, చెడుతనము గూర్చిన సమాచారాన్ని తండ్రికి చెప్పేవాడు. ఎవరు? యోసేపు. అన్నలు చేసే చెడుతనము, అన్నలు చేసే పనికి వాళ్ళ పనులన్నీ కూడా తండ్రికి చెప్పేతాడు. అప్పుడు ఏమైనాడు? అన్నల దృష్టికి ఈ యోసేపు చెడ్డవాడైపోయినాడు. అన్నల చూపు యోసేపు మీద ఏమైంది? పగబట్టేటట్టు అయిపోయింది. అన్నల చూపు తమ్ముని మీద ఈర్ష్యను పెంచేసింది. కానీ దేవుని చూపు యోసేపును ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. ఎంత గొప్ప స్థితిలోకి పోయినాడు చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనం చూస్తే,
యోసేపు కలలు కనేవాడు. ఏం కనేవాడు? కలలు కనతో మాకేమి ఇప్పుడు ఉత్త కళలు కానీ 50 రోజులు చెప్తాను, ఈ కళలు కలతో పక్క పెట్టేసేయండి అన్నట్టుగా యోసేపును పక్కకు పెట్టేసినారు అందరూ కలిసి. కళలు కనేవాడు కాబట్టి కళల భావాలను చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనారు? అతని మీద పగపట్టిరి అని ఉంటుంది చూడండి. 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టి. అతని మీద ఏం పెట్టుకున్నారు? యోసేపు మీద అన్నల చూపు. ఏ చూపు ఉంది ఇప్పుడు? పగ. పగలు ఎంతవరకు తీసుకుపోతాయి తెలుసా? చంపడానికి తీసుకుపోతాయి. నిన్న దినమున చిన్న గొడవ ఏమైంది తెలుసా మీకు? షరీఫ్ నగర్లో ఒక మాజీ కార్పొరేటర్ ని చంపేసినారు. చాలా ఆ చిన్న కొట్లాట, చిన్న ద్వేషము, నరికి చంపినారు. ఆ ఫోటోస్ చూస్తే మీరు గుండె పగిలిపోతుంది, అంత ఘోరంగా చంపేసినారు. ఇక్కడ కూడా యోసేపు మీద అన్నలు ఏం పడ్డారు? పగబట్టినారు. ఎందుకు? అన్నల యొక్క చెడుతనాన్ని చెప్పేతోడు తర్వాత కళల భావాన్ని చెప్పేవారు కాబట్టి రోజుకి అన్నలు తమ్ముని మీద పగను పెంచుకున్నారు. చంపాలనుకొని ప్లాన్ చేసినారు. తీసుకుపోయి నీళ్లు లేని బావిలో పడేసినారు. మళ్ళా అన్న దయదలిచి అమ్మేసినాడు. 20 వెండి నాణాలకు అమ్మేసినారు. అంటే వాళ్ళ కోరిక ఏమంటే వీడు ఎప్పుడు కూడా బానిస బతకాలి అని. ఒక బానిసగా అమ్మేసినాడు. ఎవరిని? గొర్రెలు కాసేటువంటి యోసేపుని బానిసగా అమ్మి పడేసినారు. వాళ్ళ దృష్టి, వాళ్ళ చూపు తమ్ముడి మీద ఎట్లా ఉండాలని ఉంది? బానిస బతకాలని ఉంది. కానీ దేవుని చూపు యోసేపు మీద గొప్పదిగా ఉంది. యోసేపును దేవుడు దీవించినాడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము, దానికంటే ముందు 45వ అధ్యాయము 6-7 వచ్చినారు. ఆదికాండం 45, 6, 7. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. ఏందమ్మా? 2 సంవత్సరములు కరువు దేశములో ఉండెను. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరం. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరమందు 5 వచ్చెను. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును. చూడండి, యోసేపు అంటాడు మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకును. దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును. ప్రాణముతో మిమ్మును కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ఎంత గొప్ప పాట చూడండి. అన్నలాగా మీరు నా మీద చూపినటువంటి ఆ ద్వేషమైన చూపు, మీరు నన్ను అమ్మిన విధానము, అది దేవుడు ముందుగానే నన్ను ఊహించి ఈ దేశానికి బానిసగా పంపించినాడు. అయితే ఈ రోజు మీ ప్రాణాలు కాపాడడానికి నేను ఈ రోజు ఈ దేశంలో ఉన్నాను. దేవుని చూపు వేరే, మనుషుల చూపు వేరే. అన్నోళ్ళు ఎందుకు అమ్మినారు చెప్పండి? బానిసగా ఉండాలని, వారు ఎప్పుడు కూడా చెడుతాన సమాచారాన్ని అందించేవారని, కలలు కనేవాడని అతన్ని ఉండకుండా తీసుకుపోయి అమ్మేసినారు. కానీ వాళ్ళు చేసిన కీడైనా కూడా యోసేపు ద్వారా వాళ్ళకి ఏమైంది? ప్రాణాలు కాపాడబడుటకు దేవుడు ముందు ప్రణాళిక చేసినాడు. అదే అధ్యాయం 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయం 37 నుంచి చదువుకుందాం. అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక రాబోయే కరువు గురించిన సమాచారం అంతా నీ ద్వారా దేవుడు మాకు తెలియజేసి ఉన్నాడు కనుక నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవరు కూడా లేడు. ఎందుకు రాస్తున్నారు? నీవు నా ఇంటికి ఎట్లా ఉండాలనుకున్నాడు? ఒక బానిసగా దేశానికి పోయిన యోసేపును దేవుడు ఎట్లా చేసినాడు? అధికారిగా. బాగా జాగ్రత్తగా ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము, మనుషుల చూపు వేరే, దేవుని చూపు వేరే.
యేసేపు బానిసగా పోయినాడు, ఇప్పుడు ఎట్లయినాడు? అధికారిగా దేవుడు నియమిస్తున్నాడు. చూడండి, అధికారిగా నేను నియమిస్తున్నాను, నా ప్రజలందరూ నీకు విధేయులైయుందురు, నా ప్రజలందరూ నీకు విధేయులైయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని, సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకు పైవాడనై ఉందును అని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను ఈ దేశమంతటి మీద అధికారిగా నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతికున్న ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, ఎవరి చేతికి పెట్టినాడు? ఉంగరం పెట్టడం ద్వారా ఏమి? అధికారానికి దర్పం. అది ఎంగేజ్మెంట్ చేసుకుంటే అర్థమేమి? అధికారం ఇచ్చినట్టే. ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకుంటాం కదా, అంటే నీ మీద నాకు, నా మీద నీకు ఏముందని హక్కు ఉంది అని. ఇప్పుడు ఫరో చేతికి ఉండే ఉంగరం ఎవరికి పెట్టినారు? యేసేపు ఎత్తపోయినాడు ఆ దేశానికి, అమ్ముడు పోయినాడు బానిసగా. అన్నలు అమ్మేసినారు, చిన్న చూపు చూసినారు అన్నలు. కానీ దేవుడు ఏ చూపు చూసినాడు? మనం అప్పుడప్పుడు అంటే దేవుడు చాలా చిన్న చూపు చూసినాడు అబ్బా కుటుంబం మీద. ఆ చూపు దేవుడు ఎప్పుడు ఎవరి మీద చిన్న చూపు చూడాడు. కానీ మనం ఏమంటామంటే మేలు జరిగినప్పుడు దేవుడు పెద్ద చూపు చూసినాడు అంటాము, ఏమైనా నష్టం జరిగితే దేవుడు చిన్న చూపు చూసినాడు. అన్ని అవనగానే దేవునికే ముడిపెట్టేది. మంచి చేసినా దేవుని పొగిడేదే, చెడు చేసినా దేవుడికే పొగిడేదే. పొగుడతామా? చెడు చేస్తే, చెడు వచ్చిందంటే ఏం దేవుడో ఏమో అన్ని నాకే వస్తున్నాయి, అన్ని బాధలలో నాకే అనుకుంటాం. నువ్వు ఎంత కాల్చబడితే అంత మెరుగు నీకు వస్తుంది. బంగారు కొలిమిలో కాల్చబడితే అదేమైతుంది? బాగా మెరుస్తుంది వజ్రం వల్లే. నువ్వు కూడా కష్టపడుతున్నావంటే, శ్రమ వస్తుందంటే, బాధ వస్తుందంటే, నలిగిపోతున్నావంటే దినదినము నువ్వు ఏమవుతున్నట్టు? మెరుపు నీళ్ళు మెరుస్తుంది అని గమనించాలి. ఇక్కడ ఏమంటారు చూడండి, చదవమా. తన చేతి ఉంగరమును యేసేపునకు పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ఏ గొలుసు వేసినాడు? ఈ ఫరో రాజు తీసుకుపోయి జైల్లో పడేసినాడు ఒకప్పుడు. మళ్ళా బయటికి తీసుకొచ్చి అధికారిగా నియమించి ఏం చేస్తున్నాడు? బంగారు చైన్ వేసినాడు, చేతికి ఉంగరం పెడుతున్నాడు. ఎంత గొప్ప చూపు చూడండి, దేవుని చూపు. యేసేపు మీద దేవుని చూపు చాలా గొప్పది. యేసేపుని రాజుగా నియమించినాడు. మనుషుల చూపు వేరే, దేవుని చూపు వేరే. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. ఎక్కించాను అంటే రాజుగా నియమించినాడు. ఇప్పుడు చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం గిద్యోను గురించి చదువుకొని ముగించుకుందాం. 11వ వచనం నుంచి చూస్తే, మిద్యానీయులు ఆ శత్రువులు దేశం మీదకి పోయినప్పుడు ఆయన ఏం చేసినారు చూడండి. గిద్యోను చదువు 6వ అధ్యాయం 11వ వచనం నుంచి. యెహోవా దూత వచ్చి అబీజ్రీయుడైన యోవాషునకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు. మిద్యానీయులకు మరుగై అంటే కనబడకుండా. శత్రువులు వచ్చినప్పుడు శత్రువులకు కనబడకుండా గిద్యోను ఏం చేసినాడు? దాపెట్టుకొని గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టు. గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతున్నాడు, అన్ని విడగొడుతున్నాడు. అంటే గిద్యోను తనకు తానే బలహీనుడుగా అనుకుంటున్నాడు, తనకు తానే శక్తి లేని వాడుగా అనుకుంటున్నాడు. మనం కూడా చాలా సార్లు మనకు మనమే ఏమనుకుంటాం? శక్తి లేని వాళ్ళం అనుకుంటాం కదా. నా చేత కాదబ్బా, నేను చేయలేనబ్బా, నాతో కాదబ్బా అనుకుంటాం. నీతో ఎందుకు కాదు? ఖచ్చితంగా నీతోనే అవుతుంది. దేవుడు నీతోనే చేయిస్తాడు. గిద్యోను కూడా అనుకున్నాడు, నాతో కాదు, నా చేత కాదు, శత్రువులు వస్తున్నారు, వాళ్ళు కనబడకుండా దాపెట్టుకొని ఏం చేస్తున్నాడు? తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. తనకు తానే బలహీనుడుగా అనుకున్నాడు. ఎవరు? గిద్యోను. మీరు కూడా ఎప్పుడైనా బలహీనులుగా అనుకుంటే
ఎప్పుడు నువ్వు బలహీనుడు కాదు అనుకో, నువ్వు ఎప్పుడు బలవంతుడివే. బలహీనుడుగా ఉండే నిన్ను దేవుడు బలవంతునిగా వాడుకుంటాడు. నీ చూపు నీ మీద బలహీనుడిగా అనుకోవచ్చు, నీ చూపు నీ మీద తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడి చూపు వేరే. అప్పుడు దేవుడు గిద్దోని పిలుస్తున్నాడు, ఏమని? యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, ఏమంటున్నాడు? గిద్దోనేమో పరాక్రమం గల వాడైతే ఏడుండాల? శత్రువు వచ్చినప్పుడు ఏడుండాల? డేవిడ్ శత్రువులు వచ్చినప్పుడు బలవంతుడైతే కొట్లాడే ధైర్యం ఉంటే ఏడుండాల? వెనకల్లా ముందరనా? రా చూసుకుందాం రా అనాల. ఈయన పోయి ఏడ దాపెట్టుకున్నాడు? గానుగ సాగునే దాపెట్టుకున్నాడు. చేత కాదు నాకే అని. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు. అరే నేనంత పరాక్రమం గల అని తట్టుగా చేస్తున్నాడు దేవుడు. నిన్ను కూడా చేత కానప్పుడు పరాక్రమం గల ఫలానాయమా అని పిలిస్తే నీకు ఎంత సంతోషం. నేను పరాక్రమం కాదు దాని కాదబ్బా అని మనం కూడా అనొచ్చు. నేను అంత శక్తి లేని దాని అబ్బా. చిన్నపిల్లలు మీరు చూసినారు కదా అప్పుడప్పుడు, అరే తమాషగా నేను అప్పుడప్పుడు చెప్తున్నారే ఈయన కొడతావా అంటే ఈయన కింద వేసి తుమ్ములు ఎత్తు కొడతా అంటాడు. వీని కొడతావా అంటే వాడిని నేను కొట్టలేనబ్బా. ఎందుకురా వీని కొడతా అంటే వాడిని కొట్టలేనంటే ఈయన కొడతా కానీ వాడిని కొట్టలేను అంటే, నువ్వు వాడిని కొడతారా అంటే ఇద్దరం కూడా కొట్టలేనబ్బా అని అంటారు. ఎందుకంటే వానికి ఎక్కువ బలం ఉంది సార్, వాడు ఇద్దరిని కొడతాడు, అన్ని వాడిని కొడతాడు. మరి వాడిని ఎవరు కొడతారా అంటే ఈయన కొడతారు సార్ అంటాడు. కానీ ఈ గిద్దోడు కూడా పాపము శక్తి లేని వాడుగా బలము లేని వాడుగా తను తాను అనుకొని తను తాను చిన్నగా చేసుకొని దాపెట్టుకొని ఉంటే దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము గల. ఎంత సంతోషం వచ్చిందో ఆ గిద్దోనికి. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెందుకు వస్తుందయ్యా? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనాయి? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. 16వ వచనం. నేను నీకు తోడై ఏం చెప్పొద్దు, అన్ని అవి ఇవి చెప్పొద్దు. గిద్దోను నేను నిన్ను పిలిచినా అంతే, బయటికి రా. ఏడ దాపెట్టుకున్నావు వచ్చేసేయి. నువ్వు కూడా ఏడన్నా బయటికి రా. అనారోగ్యంగా ఉన్నా, అస్వస్థత ఉన్నా, బలహీనత ఉన్నా దేవుడు పిలిచినప్పుడు బయటికి రావాలా. పరాక్రమము గల బలాఢ్యుడా, నేను బలహీనుని చేత కాదు అనుకున్నప్పుడు దేవుడు పిలుస్తాడు బయటికి రా అని. అప్పుడు బయటికి రావాలా. బయటికి రా. ఏం చెప్తాడు ఇప్పుడు? నేను నీకు తోడైందును కనుక ఒక్క మనిషిని చంపినట్టు మిద్యానీయులను అందరినీ కూడా ఒక్క దెబ్బతోనే నేను వారితో హతము చేయిస్తా. ఎంత గొప్పగా వాడుకున్నా చూడండి గిద్యోని. దేవుని తలంపు వేరే, దేవుని చూపు వేరే, మనుషుల చూపు వేరే. నీ ద్వారానే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నువ్వు నేను బలహీనని అనుకున్నప్పుడే దేవుడు నిన్ను శక్తిమంతునిగా మార్చి నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలా, బలంగా ఉండాలా. దేవుని చూపు వేరే, మనుషుల చూపు వేరే. మనుషుల చూపు చూసి మనుషుల చిన్న చూపుకి కృంగిపోకుండా దేవుడు చూసే పెద్ద చూపుకి పొంగిపోయి దేవునిలో ముందుకు కొనసాగితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడని వాక్య భావం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.